శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ బ్రో, మీ పేరు? అదే శ్రీరామ్ అండి. బ్రో, రీసెంట్ గా డిప్యూటీ సీఎం గారికి ఒక కంప్లైంట్ అని వెళ్ళింది. అంటే మీకులాంటి ఒక యువత మా ఊరికి రోడ్డు బాగాలేదని చెప్పి కంప్లైంట్ చేస్తే వెంటనే కూడా స్పందించి కాకినాడ జిల్లా అధికారులకు రోడ్డు వేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అంటే సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల మీద, సమస్యల మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించే విధానం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బయట సినిమా ప్రకారంగా ఒక పక్క చిత్ర పరిశ్రమ ప్రకారం ఎంత శ్రద్ధగా ఉన్నారో, అలాగే ఆయన నమ్ముకున్న వ్యక్తులు, పైగా ఆయన నమ్ముకున్న మనిషి గురించి కూడా బాగా గట్టిగా ఆలోచించి వాళ్ళు మంచి చేసే వరకు నిద్రపోవట్లేదు. ఆయన చాలా మంచి కార్యక్రమం బాగా చేస్తున్నారు. పైగా ఈ డిప్యూటీ సీఎం గారు కూడా పేరు దాని అర్థం కూడా బాగా చూపిస్తున్నారు ఆయన. అంటే రోడ్ల విషయంలో ప్రజా సమస్యలు స్పందించే తీరు ఎలా కనబడుతుంది? గతంలో ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా కానీ మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ రోడ్డు ఇబ్బంది ఉంది, ఇలాంటివి అడిగితే ఎవరు స్పందించేవారు. ఇప్పుడు ఎక్కడో ఆన్లైన్లో ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు స్పందించడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు దానికి స్పందించడం ఏంటంటే ఆయన చాలా బాగా స్పందించాడు. బట్ ఏంటంటే ఎవరైనా కానీ చెప్పగలే తక్కువని అందుకునే ఎవరు కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఎమ్మెల్యే అనగా కింద పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు ఆ పార్టీ అనగా ఎవరు లేరు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం డిప్యూటీ సీఎం అయ్యిండు కూడా నాకు సీఎం తగ్గ రేంజ్లో నేమ్ వచ్చి ఒకవేళ ఒక ఎవరో ప్రాబ్లం చెప్పుకోగల వెంటనే స్పందించేసి ఇలా మంచిగా చేస్తున్నారు అన్నమాట. అలాంటి వ్యక్తికి నేను హ్యాట్సప్ చేస్తున్నా. బట్ చాలా గుడ్ పర్సన్ అండ్ వెరీ వెరీ గుడ్ పర్సన్ అన్నమాట. ముఖ్యంగా గ్రామాల్లో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రోడ్లన్నీ కూడా ఆయన ప్రతిదీ కూడా అంటే గుంతలేని రోడ్లు ఉండాలని చెప్పి ఆయన చాలా వేదికల మీద మాట్లాడుతూ అది చెప్పారు. కూడా జరుగుతుందంటారా? రోడ్లు పట్టణ చోట కూడా పడుతున్నాయంటారా? జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఎక్కడో కానీ విన్నాను అన్నమాట. ఏదో బ్రిడ్జి కట్టారంట ఆయన, కొంచెం చెరువు ఉందని చెప్పేసి దానికి ఏదో బ్రిడ్జి కట్టి చాలా మంచిగా చేశారు తెలిసింది. తర్వాత ఇప్పుడు కూడా మీరు చెప్తుంటే అవును నాకు అనిపిస్తుంది అన్నమాట. బట్ ఏదైనా స్పందిస్తున్నారు త్వరగానే. నాకైతే నెక్స్ట్ సీఎం అవ్వాలనుకుంటున్నాను అయితే ఆయన. ఎందుకంటే అలాంటి ఆయన వేగితే ఇంకా ముందు ఇంకా చాలా మందికి మంచిగా చేస్తారన్నమాట. చాలా ఆకలి లేకుండా రైతులకు కూడా ఇప్పుడుగా చెప్పండి. ఆయన ప్రజల్లో లేనప్పుడు ఒకప్పుడు బాగా చేస్తుండే ఆయన. అలాగే ఇప్పుడు వచ్చినా సరే ఇంకా బాగా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రోడ్లు వేయించడం, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించడం, అక్కడ బస చేసి వాళ్ళ అవసరాలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి ప్రతిదీ కూడా సమస్య తీర్చడం అనేది ఎలా అనిపిస్తుంది? అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గిరిజన ప్రాంతం అంటే ఇప్పుడు అరకు ప్రాంతంలోనే ఒకప్పుడు వాళ్ళకి చెప్పులు కూడా ఇచ్చారు విన్నామాట. కాలుకి చెప్పులు ఇచ్చి పైగా వాళ్ళకి గిరిజన ప్రాంతంలో ఏమొచ్చి అందరికీ మంచిగా చూసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి సమస్య ఏంటో తెలుసుకొని మరి అందరికీ మంచి చేసేసి అక్కడి నుంచి వచ్చే వరకు ఆయన లేదనమాట. ఒకనొకప్పుడు వాళ్ళ అబ్బాయికి ఏదో ఇన్స్టిట్యూట్ అయిందంట, చిన్న అబ్బాయికి. ఆ క్షణంలో కూడా ఆయన ఇంకో ప్రజల కోసం ఉన్నాడు తప్పించి వెంటనే ఏదో అయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అంత మనస్తత్వం ఏం కాదు. ముందు ప్రజలు తర్వాత మనం అని చెప్పేసి ఆ క్షణంలో మాత్రం ఆయన అలా స్పందించారు అనమాట. చాలా బాగా మంచిగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడున్న రాజకీయ నాయకులతో పవన్ కళ్యాణ్ గారు పోల్చితే ఎలా పనిచేస్తున్నారు? మరి గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు కానీ ఎవరు కూడా ఇంత లోతుగా స్పందించలేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఈ భారతదేశంలోనే చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు, చాలా మంది డిప్యూటీ సీఎం చాలా మంది ఉంటారు అనమాట. నీవన్నీ మార్నింగ్ డేస్ నైట్ వరకు చూస్తూ ఉంటాను. కానీ ఇలాంటి వ్యక్తి నేను ఎప్పుడో చూడలేదు. ఇప్పుడు సినిమా ప్రకారంగా ఎలా హీరో అనుకుంటున్నారో అనుకునేది అనుకున్నాను. బట్ రియల్ కూడా ఆయన సూపర్ హీరో అని అనుకుంటున్నాను అన్నమాట. చాలా బాగా చేస్తారు అన్నమాట. ఓవరాల్ గా డిప్యూటీ సీఎం గారి ఆ పదవికి కానీ ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే కానీ ఆయన న్యాయం చేయగలుగుతున్నారా? మొట్టమొదటిసారిగా పదవులు వచ్చినాయి కదా, చాలా మంది ఆయనకి ఏం తెలియదు, ఆయన చదువుకోలేదు, ఈయనకి పరిపాలన చేత కాదు, సినిమాలు తీసినంత ఈజీ కదని చెప్పి చాలా మంది ఆయన్ని ఎక్కిరించడం, వెకిలి చర్చలు చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఏం చెప్తారు ఆయన పనితనం గురించి? ఆయన ఏంటంటే ఇప్పుడు నేను మొన్న ఒక వ్యక్తిని కలిసామాట, వాళ్ళు పిఠాపురం అన్నాను. అలా మీరు ఎలా ఉందన్న మీరు పరిపాలన అని చెప్తే వాళ్ళు అన్నారు చాలా బాగా జరుగుతుందండి. మొన్న ఏదో బర్త్డే రోజు ఏమొచ్చి సారీలు ఇచ్చారు, చాలా మందికి అవి ఇచ్చారు ఇవి ఇచ్చారు, కానీ చాలా మంచిగా చెప్తారు చాలా మంది కూడా. పైగా అడిగాను అనమాట, మీరు చాలా అదృష్టం ఉంటే అవునన్నా మీ అదృష్టవంతులమే, మరి పిఠాపురం అన్నాక మరి మాకు అనగా మరి ఆయన రావడం మాకు గర్వం. పైగా మేము కూడా ఒకప్పుడు పిఠాపురం అంటే ఏదో చిన్న ఊర్లో ఉండేది, కానీ ఇప్పుడు మేము గర్వంగా చెప్పుకుంటాం మీది పిఠాపురం కానీ పిఠాపురం పవన్ కళ్యాణ్ కదా ఇక విధంగా అంటే అంటున్నారు అనమాట. ఆ విధంగా మీరు చెప్తారు బాగానే. బట్ వాళ్ళు చాలా అదృష్టం వాళ్ళే చెప్పారు, మీద అనుకుంటున్నా అన్నమాట మీరు చాలా గుడ్ అని చెప్పేసి. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి తీరు గురించి ఆయన పనితీరు బాగా చేస్తారన్న, చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు సూపర్. ఇప్పుడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమొచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎలా ఉందంటే ఆయన ఒక మోడీ టైప్ లో కనబడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి టైప్ లో చేస్తున్నారు సేవ గారికి. అదని చాలా మరి ఆయన అంత చేసినా కానీ ఎందుకు చాలా మంది కూడా ఇంకా విమర్శిస్తున్నారు, పని చేస్తలేదు, చేత కావట్లేదు, ఆయన
లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. జాతకాలంలో కబుర్లు చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు చేయడం రాదు, అందుకని చెప్పేసి ఎవరు మంచి చేస్తే వాళ్ళ మీద తోసేస్తారు అన్నమాట. ఇలా ఇలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పేసి ఉమ్. వాళ్ళు బాగా చేస్తున్నారు. అంటే వాళ్ళకి చేయడం చేతకెళ్ళదు ఒకనప్పుడు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాకు చేయడం చేత కాదు, నేను చేసేస్తాను గొప్ప అని చెప్పేసి ఏదో నిందలేస్తారు అని తప్పించి ఇందులో ఇంకేమీ లేదు. ఇంకా ఉమ్. ఒక మాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు గురించి నువ్వు ఏం చెప్తావు? పందిరి గురించి ఏం లేదు. జే పవర్ స్టార్, జై జనసేన.